గుడ్ ఈవినింగ్ గైస్. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సైలెంట్ పవర్ సిస్టమ్ జరుగుతుంది. ఆ షిఫ్ట్ మధ్యలో నిలబడింది ఈ భారత్. మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇజ్రాయెల్ పర్యటన కేవలం ఒక విదేశీ టూర్ కాదు, ఒక స్ట్రాటజికల్ స్టేట్మెంట్. ఎయిర్పోర్ట్ కు స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని రావడం, రెడ్ కార్పెట్ తో స్వాగతం ఇవ్వడం, ప్రోటోకాల్ దాటి ప్రత్యేక గౌరవం ఇవ్వడం, ఇది ఫోటో కేవలం ఆపర్చునిటీ కాదు, ఇది ప్రపంచానికి ఒక సిగ్నల్. భారత్ ఇప్పుడు కేవలం ప్రాంతీయ శక్తి కాదు, గ్లోబల్ స్ట్రాటజికల్ ప్లేయర్ అన్నమాట. ఇక ఈ రెండు దేశాల మధ్య జరిగిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. ముందుగా మన డిఫెన్స్ గురించి అయితే ముందుగా డిస్కషన్ అయితే చేద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఈ ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొత్త ఛానల్ కాబట్టి పెద్దగా వచ్చేసి మీకు వ్యూస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇజ్రాయిల్ చిన్న దేశం కావచ్చు, కానీ టెక్నాలజీలో మహాశక్తి. ప్రపంచంలో అత్యంత అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, లేజర్ వెపన్స్, డ్రోన్స్ టెక్నాలజీ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. గోల్డెన్ హారిజన్ లాంటి లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్ కూడా చర్చలు అయితే వినిపిస్తున్నాయి. ఇది నిజంగా జరిగితే ఇది కేవలం ఒక డిఫెన్స్ అప్గ్రేడ్ కాదు, ఇది స్ట్రాటజికల్ డిటర్నెన్స్. నిజానికి ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్ రాకెట్ గాల్లోనైతే కరిగిపోతాయి, డ్రోన్ సరిహద్దు దాటి లోపే అయితే నశిస్తాయన్నమాట. ఇది యుద్ధం చేయడానికి కాదు, యుద్ధం అవసరం రాకుండా అయితే చేయడానికి. ఇక రెండవ పాయింట్ కానీ చూస్తున్నట్టయితే స్ట్రాటజికల్ అలైన్మెంట్ అన్నమాట. ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇది ఎవరికి మెసేజ్ అయితే ముందుగా అయితే వెళ్తుందంటే, ప్రపంచం ఇప్పుడు బ్లాక్స్ గా విభజించబడుతోంది. అంటే ప్రతి దేశం తన స్ట్రాటజిక్ అలయన్స్ ని ఎంచుకుంటుంది. ఇక భారత్ విషయానికి అయితే వచ్చినట్టయితే, భారత్, ఇజ్రాయిల్, గ్రీస్, సైప్రస్ వంటి దేశాలు కలిసి ఒక కొత్త ప్రాంతీయ కూటమి గురించి అయితే చర్చిస్తున్నాయి. అది త్వరలో అయితే మన దాని గురించి అయితే మనకు క్లియర్ గా అయితే మ్యాటర్ అయితే లేదు. త్వరలో వచ్చేసి వాళ్ళ అనౌన్స్మెంట్ అయితే ఇస్తానమాట. ఇది ఏ దేశానికి వ్యతిరేకంగా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇది స్పష్టంగా అయితే చెబుతుంది. భద్రత, ఉగ్రవాదం, సముద్ర భద్రత ఇవి ఎక్కువగా దీని గురించి అయితే ప్రాధాన్యత ఇస్తారన్నమాట ఈ దేశాలు. ఇప్పుడు భారత్ ఇప్పుడు కేవలం రియాక్ట్ అయ్యే దేశం కాదు, భారత్ ఇప్పుడు ప్లాన్ చేసే దేశం అన్నమాట. ఇక టెక్నాలజీ విషయానికి అయితే వచ్చినట్టయితే, ముఖ్యంగా ఇది కేవలం మిసైల్స్ గురించి అయితే కాదు, ఇది ఇప్పుడు వచ్చేసి ఏఐ అయితే మనకైతే చాలా వరకు అయితే డెవలప్ అవుతుంది. ఏఐని డెవలప్ చేయాలని ఇజ్రాయెల్ అలాగే ఇండియా ఏఐ ఆధారిత వార్ సిస్టమ్ అయితే మనకైతే తీసుకురాబోతున్నారు. ఇది సైబర్ సెక్యూరిటీకి మనకు వచ్చే హెల్ప్ అయితే చేస్తుంది. అలాగే డ్రోన్ స్మార్ట్ టెక్నాలజీ కూడా అయితే ఇందులో అయితే ఉంటుంది. భవిష్యత్తు యుద్ధాలు భూమిపై మాత్రమే కాదు, సైబర్ స్పేస్ లో కూడా అయితే జరుగుతాయన్నమాట. ఇజ్రాయిల్ ఆ రంగంలో టాప్ లో అయితే ఉంది. భారత్ ఐటీఏ రంగాల్లో ముందస్తుగా అయితే ఎదుగుతూ పోతుంది. ఈ రెండు కలిస్తే అది ఒక టెక్నాలజికల్ ఫోర్స్ మల్టీప్లేయర్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ ఇండియా, ఇజ్రాయెల్ మధ్య ఇంకొకటి కూడా అయితే జరిగిందనమాట. ఎకనామికల్ అండ్ అగ్రికల్చర్ ఇంపాక్ట్ అయితే ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇయర్స్ లో అనమాట. ఇక్కడ స్నేహం అంటే కేవలం డిఫెన్స్ కాదు, ఇజ్రాయెల్ వ్యవసాయ టెక్నాలజీ ప్రపంచానికి ఒక మోడల్. డ్రిప్ ఇరిగేషన్, డెజర్ట్ ఫార్మింగ్, వాటర్ మేనేజ్మెంట్. ఇప్పుడు మన ఇండియాలో వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా అంటే చాలా స్కేర్ సిటీకి అయితే మారిందనమాట. దీని గురించి ఇండియా అండ్ ఇజ్రాయెల్ కూడా అయితే డిస్కషన్లు అయితే మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. భారత్ ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. వీటి సంఖ్య పెరిగితే మన రైతులు ఒక ఉత్పాదకత కూడా అయితే పెరుగుతుందన్నమాట. అలాగే ఇజ్రాయెల్ అండ్ ఇండియా కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే బాగుంటుంది అయితే అందరూ అయితే అనుకుంటున్నారు. ఈ రెండు దేశాల మధ్య కొత్త స్థాయికి చేరుకోబోతుందన్నమాట. ఇక పొలిటికల్ సిగ్నల్ విషయానికైతే వచ్చినట్టయితే, ఇప్పుడు అసలు రాజకీయ మెసేజ్ అనమాట. భారత్ ఎప్పుడు అయితే శాంతి అయితే కోరుకుంటుందని మనందరికీ తెలుసు, కానీ శాంతి అంటే బలహీనత కాదు. భారత్ ఇప్పుడు స్పష్టంగా చెబుతుంది, మిత్రత్వం అంటే పూర్తిగా ఉంటుంది, భద్రత విషయంలో రాజీ లేదు. ఇది ఎవరికైనా రెచ్చగొట్టే చర్య కాదు, ఇది ఒక స్ట్రాటజికల్ బ్యాలెన్స్ మేనేజ్మెంట్. ప్రపంచ రాజకీయాల్లో బలమైన వారితో కలిసి నిలబడటం, అదే స్మార్ట్ డిప్లొమసీ. ఇక ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటో తెలుసా? పవర్ క్లోజింగ్. మరి ఇప్పుడు మీరే చెప్పండి, భారత్ ఇజ్రాయెల్ బంధం భవిష్యత్తులో ఆసియా మరియు మిడిల్ ఈస్ట్ శక్తి అసలు వాటి మధ్య సమీకరణాలు ఎలా మార్పు అయితే చెందుతుంది? ఈ స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ భారత్ను గ్లోబల్ పవర్గా మరింత ముందుకు తీసుకెళ్తుందా? మీ ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి పవర్ జియో పాలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. జై హింద్, జై భారత్. దట్స్ ఇట్ గైస్. మరొక వీడియోలో మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ.